అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని భాషా భాగాలు, కాలాలు, లింగములు, విరామ చిహ్నాలు, వచనాలు, పారిభాషిక పదాలు, విభక్తులు, అవ్యయాలు, క్రియలకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు. పై వాక్యం ఏ కాలానికి సంబంధించింది? ఆన్సర్ భవిష్యత్ కాలం. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ 1 వెళ్ళింది, ఏ భూతకాలం, 2 వెళ్తుంది, బి వర్తమాన కాలం, 3 వెళ్ళబోతుంది, సి భవిష్యత్ కాలం. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ నేను ఇప్పుడు ఆడుకుంటున్నాను, వర్తమాన కాలం. ఇది సరి అయినది. ఈ క్రింది వాటిలో పురుషులను బోధించే పదాలను ఏమంటారు? ఆన్సర్ మహత్తులు. ఈ క్రింది వాటిలో పురుషులను కాకుండా మిగిలినవి బోధించే పదాలను ఏమంటారు? ఆన్సర్ అమహత్తులు. సీత బడికి వస్తూ పుస్తకాలు కొన్నది అన్న వాక్యంలోని క్రియలు డాష్. ఆన్సర్ శత్రర్థక భూతకాలిక క్రియలు. కొట్టు, అడుగు అన్న క్రియాధాతువులు. ఆన్సర్ సకర్మకాలు. క్రింది వాక్యాలలో అకర్మక క్రియతో ఉన్న వాక్యం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ధర్మం 4 పాదాల నడిచింది. రేడియో వినిపిస్తూ పని చేయిస్తే కార్మికులు ఎక్కువ పని చేయగలుగుతారు. ఈ వాక్యంలోని అసమాపక క్రియలు డాష్. ఆన్సర్ శత్రర్థకం, ఛేదర్థకం. క్రియారహితం కాని వాక్యం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఊబిలో దిగకూడదు. గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అకర్మక క్రియ. దేశానికి స్వాతంత్రం వచ్చినా చాలామందికి పరతంత్రం పోలేదు అన్న వాక్యంలోని అసమాపక క్రియ ఏది? ఆన్సర్ అప్యర్థక క్రియ. ప్రాచీన కావ్య భాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణ గ్రంథం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ బాల వ్యాకరణం. ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేశాడు. ఈ వాక్యంలోని క్రియను భవిష్యత్ కాలంలోకి మార్చి రాస్తే డాష్. ఆన్సర్ ఆనంద్ రవికి ఆర్థిక సాయం చేస్తాడు. గోయి బహువచన రూపం గోతులు. ఈ రూపం ఏర్పడుటకు గోయి శబ్ద చివరి వర్ణానికి వచ్చిన ఉపవిభక్తి ఈ క్రింది వాటిలో ఏది?
ఆన్సర్ తి. భవిష్యత్ కాలిక అసమాపక క్రియ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చేదర్ధకం. కార్యకారణ సంబంధాన్ని సూచించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చేదర్ధకం. ఒక పని తర్వాత మరొక పని జరగడాన్ని సూచించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆనంతర్యార్థక ప్రత్యయం. ఆనంతర్యార్థక ప్రత్యయం డాష్. ఆన్సర్ చున్. క్రియ జరిగిన విధానాన్ని తెలియజేసేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ క్రియా విశేషణాలు. క్రింది వానిలో క్రియ ఏది? ఆన్సర్ తిను. క్రియకు మూల రూపము ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ధాతువు. వాక్యార్థమును పూర్తి చేయ సమర్థములైన క్రియలను ఏమంటారు? ఆన్సర్ సమాపక క్రియలు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు భిన్నమై కర్త యొక్క స్వభావాలను తెలుపునది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ తద్ధర్మ కాలక్రియ. ఈ క్రింది వాటిలో ఏది సహజ సిద్ధంగా జరుగు పనులను తెలుపుతుంది? ఆన్సర్ తద్ధర్మ కాలక్రియ. ఈ క్రింది వాటిని సమాపక క్రియలచే జతపరచుము. ఆన్సర్ 1 చదువుతున్నాడు, ఏ వర్తమాన కాలక్రియ, 2 చదివి తిని, బి భూతకాలక్రియ, 3 చదువుతాను, సి భవిష్యత్ కాలక్రియ, 4 సూర్యుడు ఉదయించును, డి తద్ధర్మ కాలక్రియ. సూర్యుడు ఉదయించును అనేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ తద్ధర్మము. నదులు ప్రవహించును, నీరు పల్లముగా పారును అనేవి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ తచ్చీలము. ఇది ఊహను గురించి తెలుపుతుంది. ఆన్సర్ సంభావనము. మీరు ఆ పని చేయగలరా? నేను అక్కడకు వెళ్ళగలనా? ఆన్సర్ సంపార్ధనము. సర్వంబునందు ఈశ్వరుడుండును, సర్వత్రా గాలి వ్యాపించుచుండును. ఈ వాక్యాలు డాష్. ఆన్సర్ సాపత్యము. క్రింది వాటిలో విద్వర్ధకమునకు సంబంధించినది ఏది? ఆన్సర్ మీరు మొదట బాగా చదవండి. క్రింది వాటిలో అనుమత్యర్థకమునకు సంబంధించినది ఏది? ఆన్సర్
రాజు నన్ను పనిచేయనిచ్చాడు. క్రింది వాటిలో సంభావనార్థకంను గుర్తించండి. ఆన్సర్: గంగాధర్ పనిని రేపు చేయవచ్చును. క్రింది వాటిలో నిశ్చయార్థకంను గుర్తించండి. ఆన్సర్: తల్లిదండ్రులు చెప్పిన పనులను చేయాలి. క్రింది వాటిలో సామర్థ్యార్థకంను గుర్తించండి. ఆన్సర్: రవి, నీవు ఈ పనిని చేయగలవు. క్రింది వాటిలో ప్రార్థనార్థకంను గుర్తించండి. ఆన్సర్: మీరు దయచేసి రండి. గాయత్రి పాఠమును చదివి నిద్రపోయెను. పై వాక్యం గీత గీసిన పదం ఏ క్రియకు సంబంధించింది? ఆన్సర్: త్వార్థకం. జ్యోతి బడికి వెళ్తూ కింద పడ్డది. పై వాక్యం గీత గీసిన పదం ఏ క్రియకు చెందింది? ఆన్సర్: శత్రర్థకం. రాము పిలువన్బోయెను. పై వాక్యం గీత గీసిన పదం ఏ క్రియకు చెందినది? ఆన్సర్: శత్రర్థకం. వానలు కురిస్తే వరదలు వస్తాయి. పై వాక్యం గీత గీసిన పదం ఏ క్రియకు చెందినది? ఆన్సర్: తుమునర్థకం. వానలు కురిస్తే వరదలు వస్తాయి. పై వాక్యం గీత గీసిన పదం ఏ క్రియకు చెందినది? ఆన్సర్: తుమునర్థకం. కమలములు నీటబాయుడున్ కమిలిపోవును. పై వాక్యం గీత గీసిన పదం ఏ క్రియకు చెందినది? ఆన్సర్: ఆనంతర్యార్థకం. ప్రభుత్వం పన్నులు తగ్గించినా ధరలు తగ్గలేదు. పై వాక్యం గీత గీసిన పదం ఏ క్రియకు చెందినది? ఆన్సర్: అప్యర్థకము. భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు? ఆన్సర్: త్వార్థకం. వర్తమాన కాల అసమాపక క్రియను సూచించే పదాలను ఏమంటారు? ఆన్సర్: శత్రర్థకం. ఒక పనికి నిమిత్తమైన మరొక పనిని సూచించు క్రియారూపం ఏది? ఆన్సర్: తుమున్నర్థకం. కాలము, కోరిక, సామర్థ్యము మొదలగు వానిని తెలియజేయునప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన ఏ క్రియారూపాలు ఏర్పడతాయి? ఆన్సర్: తుమున్నర్థకం. ఒక పని జరిగిన రెండవ పని జరగలేదు అని తెలుపు క్రమంలో వచ్చు అసమాపక క్రియారూపం ఏది? ఆన్సర్: అప్యర్థకం. కాల, పురుష, వచన భేదమును బట్టి చెందని క్రియలు ఏవి? ఆన్సర్: న్యూన క్రియలు. వలయును, వలెను, వద్దు, కూడదు, తగును, తగదు, వచ్చును, రాదు, పోవును, పోదు,
చేరును, చేరదు వంటివి ఏ రకమైన క్రియలు? ఆన్సర్ న్యూన క్రియలు. అగు, వచ్చు, చొచ్చు, ఇచ్చు, తెచ్చు, చచ్చు, పోవు, అను, కను, లేచు, నిలుచు వంటివి ఏ రకమైన క్రియలు? ఆన్సర్ నిపాత క్రియలు. మా తర్వాతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.